ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనము చేయుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, మహిమ స్వరూపియగు తండ్రి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకయుందురు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకూడి. మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందాపాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నారు గనుక మీరు ధన్యులు. దేవుని తన వాక్యమును దేవుని యొక్క మహిమార్థమై మనందరి క్షమార్థమై దేవుడు దీవించి పంచిపెట్టును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, మనము ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అనే వాక్యం చదువుకున్నాం. తన స్వరూపము, దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించను. మానవులను దేవుడు ఏ స్వరూపంలో సృజించారంటే, దేవుని స్వరూపములు గలవానిగా దేవుడు మానవుని సృజించాడు అని మానవుని యొక్క సృష్టి క్రమంలో దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియజేసిన సంగతులు మనము చదువుకుంటున్నాం. దేవుని స్వరూపములు ఏమిటి, ఆ సంగతులు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినము మనము చదువుకున్న వాక్య భాగాల్లో దేవుడు మహిమ స్వరూపి అనే సంగతులు మనం చదువుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు, పేతురు మొదటి పత్రిక 4:14. ఈ వాక్య భాగాలన్నింటిలో దేవుడు మహిమ స్వరూపి అనే సంగతి మనం గమనిస్తున్నాం. దేవుడు మహిమ స్వరూపి. దేవుని యొక్క మహిమ
ఆ సంగతులు దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. దేవుని మహిమ ఎంతో గొప్పది. దేవుని యొక్క మహిమ ఎంతో గొప్పది. వర్ణించడానికి మానవుల యొక్క జ్ఞానం సరిపోదు. అంత గొప్ప మహిమ గలవాడు దేవుడు. ఆ మహిమ గల దేవుడు, మహిమ స్వరూపైన దేవుడు మానవులను ఏ రీతిగా కలుగజేశారు లేక సృజించారు అనే సంగతి మనం చూసినప్పుడు తన స్వరూపము గలవాడిగా చేశారు, అనగా మహిమ స్వరూపము గలవాడిగా చేశారు. దేవుని మహిమ మానవునిలో ఉన్నట్లుగా దేవుని యొక్క మహిమ మానవుడు అనుభవించినట్లుగా ఆ ఉన్నతమైన స్థితి గల వ్యక్తులుగా దేవుడు మానవులను సృజించాడు. అద్భుతమైనటువంటి సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ సంగతులు మనము ఆలోచన చేస్తున్నప్పుడు మానవుని ఎడల దేవుడు కలిగిన సంకల్పం, ఆయన సృజించిన విధానం, మానవుని ఎడల ఆయన కలిగిన ప్రేమ, మానవునితో ఎంత సత్సంబంధం కలిగి ఉండాలో ఆ సంగతులు దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. తనతో సమానంగా ఉండాలి, ఒక దైవత్వ విషయంలో, అనగా స్వయంభవుడు సృష్టికర్త అటువంటి లక్షణాలను మినహాయించి దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నారో ఆ స్వరూపములో మానవులలో ఉండాలని, ఆ స్వరూపము దేవుడు చూడాలని, చూచి ఆనందించాలని, ఆ మానవుడితో నిత్యము సహవాసం కలిగి ఉండాలని, తన సన్నిధి సహవాసము మానవులు అనుభవించాలని, తన ప్రేమను అనుభవించాలని, తన సహవాసములు ఆనందించాలని పరలోకపు దేవుడు ఎంతో ముచ్చటపడి తన స్వరూపములు గలవానిగా మానవుని సృజించాడు. మానవు యొక్క సృష్టి యొక్క విధానం ఎంతో అద్భుతముగా ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో ఈ సంగతులు మనం గమనిస్తున్నాం. మానవ జ్ఞానం అనేది చాలా పరిమితమైనది. అందుచేత దేవుడు మానవుని సృష్టించిన విధానమును గ్రహించలేక వేరు వేరు ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ దేవుడు మానవుని కలుగజేసిన విధం చూస్తే దావీదు మహారాజు అన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుతున్నవి అని 139వ కీర్తనలో దావీదు తెలియపరుస్తుంటున్నాడు. నీవు నన్ను కలుగజేసిన విధం చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం. అంత గొప్పవాడినిగా దేవుడు మానవులను కలుగజేశారని దేవుని యొక్క గ్రంథంలో దేవుడు తెలియచేశారు. అయితే దేవుడు దయచేసిన ఆ స్వభావమును ఆది మానవుడు పోగొట్టుకున్నాడు, అలాగే మానవులందరూ కోల్పోయారు అని దేవుని యొక్క గ్రంథం మనకు తెలియపరుస్తుంటున్నది. నేను గతంలో జ్ఞాపం చేశాను. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం 1990కి ముందుగా ఉన్న తర్జుమాలో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు అని అందులో ఉన్నది అని ఆనాటి తర్జుమా చూసిన దేవుని యొక్క సేవకులు చెప్పగా నేను విన్నాను. దేవుని యొక్క సేవకులు రాజారావు గారు వారికి తెలియచేయగా నేను ఒక మీటింగులో విన్నాను. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు, పొందాలని ఆశిస్తున్నారు,
పొందలేకపోతున్నారు అనేది ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశం. దేవుడు దయచేసిన మహిమను కోల్పోయారు, పొందాలని ఆశిస్తున్నారు, కానీ పొందలేకపోతున్నారు అని చెప్పారు. దేవుని మహిమను కోల్పోయిన మానవుడు ఎంత అధమ స్థితికి దిగజారిపోయారో, దిగిపోయారో, పడిపోయారో అంచనా వేయటం కూడా మనకు కష్టమే. అలాగూ దిగిపోయారు, దిగజారిపోయారు, పడిపోయారు, పతనమైపోయారు. దేవుని మహిమను కోల్పోయిన మానవుని యొక్క స్థితి ఎంత దుర్భరమైనదో మనం ఆలోచన చేయవచ్చు. ఇటువంటి మానవులను దేవుడు సమూలంగా దూరం చేయలేదు. అది దేవుని యొక్క కృప. మానవుల ఎడల దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకము ఎంతో ప్రేమించెను అని మనం చదువుకుంటున్నాం. ఆ ప్రేమకు రుజువుగా ఆయన ఏం చేశారో ఆ సంగతులు కూడా దేవుని యొక్క గ్రంథంలో మనము గమనిస్తున్నాం. కోల్పోయిన దేవుని యొక్క మహిమను తిరిగి మానవులకు ఇవ్వటానికి దేవుడు ఏ రీతిగా మానవులకు ప్రత్యక్షమయ్యారో ఆ సంగతులు దేవుని యొక్క గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్తెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమునక మునుపు మెసపోతమీలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. దేవుని మహిమను కోల్పోయిన మానవునికి దేవుడు తిరిగి తన మహిమను ఇవ్వాలి అని కోరుకున్నాడు. ఓ మానవుడా, నా మహిమను నీకు ఇచ్చాను, నా స్వరూపం నీకు ఇచ్చాను, నీ యొక్క అవిధేయత వలన నా స్వరూపం కోల్పోయావు, ఇక ఎన్నడూ తిరిగి నా స్వరూపమును నీకు ఇవ్వను అని తను చెప్పలేదు. ఒకవేళ అలాగూ దేవుడు ఆలోచన చేసి ఆ మాట చెప్పి ఉంటే మానవ జీవితంలో దేవుని యొక్క మహిమను ఎన్నడెన్నడూ పొందటానికి అవకాశం ఉండేది కాదు. కోల్పోయిన దేవుని యొక్క స్వరూపమును మానవులకు తిరిగి ఇవ్వటానికి దేవుడు మానవులకు ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడు, ప్రత్యేకముగా అబ్రహాముకు ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే సంగతి మనం చూసినప్పుడు మహిమ గల దేవునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని దేవుని యొక్క గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత ఆశ్చర్యమైన ప్రేమ, ఎంత ఉన్నతమైన ప్రేమ మానవుల ఎడల ఆయన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. మనము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 1-2 వచనాల్లో అబ్రహాముకు దేవుడు మహిమ గలవానిగా ప్రత్యక్షమయ్యాడు అని మనం చదువుకున్నాం. అయితే జనాంగ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు తన మహిమను దయచేశాడు. ఆ సంగతులు మనము
దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటున్నాం. వీరు ఇశ్రాయేలులో దత్తపుత్రత్వమును మహిమయు అని చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క మహిమను దయచేశారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ వారిని వెంబడించినట్లుగా మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారము నిలిపినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ గుడారమును నింపినట్లుగా మనం చూస్తాం. పరలోకపు దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపు గుడారం మీద నిండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుని మహిమ ఆ మందిరమును నింపినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు తన మహిమను దయచేశారు అనే సంగతులు గమనిస్తున్నాం. అయితే వారు కూడా అవిధేయత వలన దేవుని ఎడల తిరుగుబాటు చేయడం ద్వారా దేవుని యొక్క మహిమను వారు కూడా కోల్పోయారు. ఆ సంగతులు మనము చరిత్రలో గమనిస్తున్నాం, దేవుని యొక్క గ్రంథంలో గమనిస్తున్నాం. ఆదాముకు దేవుడు తన మహిమను దయచేశారు, అవిధేయత వల్ల కోల్పోయారు. అబ్రహాముకు మహిమగల దేవునిగా ప్రత్యక్షమయ్యారు. ఇశ్రాయేలు జనాంగానికి దైవ మహిమ దయచేశారు. వారి అవిధేయత వల్ల దేవుని యొక్క మహిమను వారు కోల్పోయారు. మానవుల యొక్క అవిధేయత మాటి వారికి కనిపిస్తుంది. మానవుల యొక్క అవిధేయత మాటి మాటికి కనిపిస్తుంది. దేవుడు మహిమ దయచేయుట, మానవులు అవిధేయత చూపించుట, దైవ మహిమను కోల్పోవుట మాటి మాటికి మనం చూస్తాం. అయితే అంతటితో దేవుడు ఆగిపోలేదు. ఇక ఎన్నడూ నా మహిమను మానవులకు ఇవ్వరు అని ఆలోచించలేదు. ఎలాగైనా నా మహిమను వారికి ఇవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తెలియచేసిన సంగతులు మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 23 చదువుకుందాం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చివరి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నీవు నాకు అనుగ్రహించిన మహిమ అన్నాడు. 5వ వచనం చదువుకుందాం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచమని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాక మునుపు ఆయన స్వతహాగా మహిమ కలిగి ఉన్నారు అని 5వ వచనంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు మానవ రూపిగా లోకానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి మహిమను దయచేశారు అని మనం చదువుకుంటున్నాం. ఆ మహిమను యేసుక్రీస్తు వారు తన యందు విశ్వాసం ఉంచిన వారికి దయచేశారని దేవుని యొక్క గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వాక్యాలు చదువుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతివంతులుగా తీర్చెను. ఎవరిని నీతివంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని చెప్పాడు. ఏం చేస్తాడు దేవుడు? మహిమపరచెను. ఎవరిని? ముందుగా దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నారో వారు తన కుమారునితో సారూప్యం కలవారు కావాలి. ఆ రీతిగా దేవుడు నిర్ణయించారని 29లో చెప్పాడు. మరియు
ముందుగా ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతివంతులుగా తీర్చెను, ఎవరిని నీతివంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని చెప్పారు. యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారికి దేవుడు తన మహిమను తిరిగి దయచేశారు. దేవుని మహిమను పొందినవారు, దేవుని వలన మహిమపరచబడిన వారు, ఈ సత్యం మనము దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఆదాము కోల్పోయిన మహిమ, ఇశ్రాయేలులు కోల్పోయిన మహిమ క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా దేవుడు మనకు తన మహిమను దయచేశారు, మహిమా స్వరూపను దయచేశారు. ఆ సంగతులు మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మనం అందరమును ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనం అందరమును ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు కోల్పోయిన మహిమను, ఆదామునందు కోల్పోయిన మహిమను దేవుడు మనకు దయచేసి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆ మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని చెప్పారు. అంతకంతకు ఆ మహిమను ఆయన అధికం చేస్తున్నాడు. ఎంతవరకు? క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి మనము మార్చబడి వరకు, క్రీస్తు స్వరూపము మనలో ప్రతిఫలించే వరకు ఆ మహిమను అధికం చేస్తున్నాడు. దైవ మహిమను మనలో అంతకంతకు అధికం చేస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రభువునందు సోదరి సోదరులారా, ఆదామునందు కోల్పోయిన మహిమను క్రీస్తు యేసు ద్వారా ఆయన మనకు దయచేస్తున్నాడు. ఆ మహిమను అంతకంతకు ప్రజ్వలింప చేస్తున్నాడు ఆయన. మనం కూడా ఆ సత్యమును గ్రహించి క్రీస్తు యొక్క సారూప్యానికి మార్చబడి క్రీస్తు యొక్క రూపం, క్రీస్తు యొక్క స్వరూపం మనలో ప్రతిఫలించినట్లుగా, లోకము మనలో క్రీస్తును చూసినట్లుగా, పరలోకపు దేవుడు తన స్వరూపమును మనలో చూసి ఆనందించినట్లుగా మన జీవితాలను సరిదిద్దుకుంటూ ఆయన పోలికలో జీవిస్తూ ఆయనకు ఆనందం కలిగించాలని, ఆయన ఆశీర్వాదం పొందాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రభు తన వాక్యమును దేవుని యొక్క మహిమార్థమై మనందరికీ క్షమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచేసి విస్తరింపచేయునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియచేస్తుంటున్నాడు.